ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఇండియాలో డిగ్రీలు కానీ పీజీలు కానీ వీటి సిలబస్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కొత్త కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటన్నిటిని మనం అందిపుచ్చుకోకపోతే ఇప్పుడు మనం మన ఎగుమతులు చేసుకోవటంలో కానీ, మన ఇండస్ట్రీలో కానీ, రీసెర్చ్లో కానీ, వీటిలో కానీ వెనకబడిపోతాం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందుకు తగిన విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండలేదు, ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకి తగిన విధంగా లేదనేది ఒక విమర్శ వస్తుంది. అందుకనే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక నాణ్యమైన విద్య కావాలి, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్య కావాలంటే అమెరికాకో, జర్మనీకో, యూకేకో ఇట్లా వేరే వేరే దేశాలకి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ మనకి ఐఐటీలు వంటి ఉన్నా సరే అక్కడ కూడా సిలబస్ ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు అప్డేట్గా ఉందనేది కొన్ని సందర్భాల్లో అనుమానంలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో యూజీసీ ఎన్ఈపీ కింద, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద యూజీసీ ఒక డ్రాఫ్ట్ సిలబస్ని, గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఒక డ్రాఫ్ట్ సిలబస్ని విడుదల చేసింది. ఆ విడుదల చేసిన డ్రాఫ్ట్ సిలబస్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు డిగ్రీ కోర్సుని 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకి పెంచాలనేది ఒక ప్రతిపాదన ఉంది ఎన్ఈపీలో. అంటే 3 ఏళ్ళు చదువుకుంటే అంటే 4 ఏళ్ళు చదువుకున్న తర్వాత ఇంకా పీజీ చేయకుండా డైరెక్ట్గా పిహెచ్డి చేసే అవకాశం ఉంటుంది. అంటే 4 ఏళ్ల కోర్సు తర్వాత ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఇక్కడ బీటెక్లు అవి చేసిన వాళ్ళు అక్కడ పిహెచ్డికి డైరెక్ట్గా వాళ్ళకి సత్తా ఉంటే వాళ్ళ దానికి తగిన పరీక్షలు, దాని ఇంటర్వ్యూలు వాటికి హాజరయ్యి అక్కడ పిహెచ్డి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండియాలో కూడా అదే రకమైన అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు యూజీసీ విడుదల చేసిన డ్రాఫ్ట్ సిలబస్ చూస్తే చాలా నీరసం వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు వరకు సిలబస్ని అప్డేట్ చేయట్లేదు. అప్డేట్ చేయకపోగా ఇప్పుడు పాత సనాతన ధర్మం అనే పేరుతోటి, అంటే ఇది ఈ సనాతన ధర్మాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో కాదు, అంటే గతమెంతో ఘనకీర్తి అని చెప్పేసి ఇప్పుడు ఉదాహరణకి మ్యాథమెటిక్స్ తీసుకుంటే దాంట్లో భాస్కర గణితము, లేదంటే సులభ సూత్రాలు, ఇట్లాంటి పాత విషయాలన్నీ కూడా లీలావతి గణితము, ఇట్లాంటి అంశాలన్నింటిని కూడా చేర్చాలని చెప్పేసి ఇప్పుడు ప్రతిపాదించారు. అంటే ఇప్పుడు మన గత వైభవానికి సంబంధించి ఈ అంశాలన్నీ నేర్చుకోవాలని, లేదంటే వేద గణితాన్ని నేర్చుకోవద్దని చెప్పేసి ఎవరు అంటలేదు. అయితే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. ఇప్పుడు ఇవి నేర్చుకోకపోతే వెనకబడిపోతాం, ఉద్యోగాలు దొరకవు అనే పరిస్థితుల్లో దానికి తగిన మ్యాథమెటిక్స్ ఏమేమి ఉండాలి అనే దాని మీద ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే డ్రాఫ్ట్లో లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు నాడార్ యూనివర్సిటీకి చెందిన హబీబ్, అంటే అంబర్ హబీబ్, ఆయన మ్యాథమెటిక్స్కి సంబంధించిన సిలబస్కి సంబంధించి కొన్ని లోపాలు ఆయన లేవనెత్తారు. అంటే ఇప్పుడు అనలిటికల్ జామెట్రీ, మెకానిక్స్ ఇట్లాంటివన్నీ 30 ఏళ్ల క్రితమే అబ్సలేట్ అయిపోయినాయి, వాటిని ఇప్పుడు సిలబస్లో చేర్చారని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా 1910, 1922 సంవత్సరాలలో ముద్రించిన, ప్రచురించిన గణిత శాస్త్ర పుస్తకాలని ఇప్పుడు మనం సిలబస్లో ప్రిస్క్రైబ్ చేశారు. అట్లాగే క్లారిటీ, అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇప్పుడు పిహెచ్డికి వెళ్ళాల్సిన వాళ్ళు ప్యూర్ మ్యాథమెటిక్స్ చదవాలి, లేదంటే వేరే టెక్నాలజీ లేకపోతే వేరే అప్లైడ్ మ్యాథమెటిక్స్కి అవసరమైన వాటికి వెళ్ళాలంటే అప్లైడ్ మ్యాథమెటిక్స్ కావాలి. అంటే వీటికి సంబంధించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. అట్లాగే ఆల్జీబ్రా, రియల్ అనాలిసిస్ని ఒక కోర్స్ కింద, అట్లాగే ప్రోగ్రామింగు, న్యూమరికల్ మెథడ్స్ వీటన్నిటిని ప్రోగ్రామ్ కింద పెట్టారు. అంటే ఇది ఒక పద్ధతిగా కానీ, లేదంటే ఇప్పుడు ఆధునిక యుగంలో పనికొచ్చే విధంగా లేదని చెప్పేసి అంబర్ హబీబ్ విమర్శిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చాలా వరకు చూస్తున్నాము, ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, లేదంటే ఈ డేటా అనలిటిక్స్, డేటాకు సంబంధించిన కోర్సులు చదవాలి అంటే ఇప్పుడు లీనియర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, లీనియర్ రిగ్రెషన్స్ ఇట్లాంటి కోర్సుల మీద ఎక్కువ ఎంఫసిస్ ఉండాలి. వాటిని బోధించగలిగిన సామర్థ్యం ఉన్న లెక్చరర్లు, ప్రొఫెసర్లు అవసరం ఉంది. అయితే అవన్నీ కాకుండా ఇప్పటి వరకు ఉన్న సిలబస్సే అరకొరగా ఉందంటే దీనికి తోడు ఇప్పుడు మన గత వైభవానికి సంబంధించిన
గణిత శాస్త్రాన్ని వీటిని కూడా ఇప్పుడు తీసుకొచ్చి సిలబస్లో చేర్చి ఏం సాధిద్దామని ప్రభుత్వం అనుకుంటుంది అనేది అర్థం కావట్లేదని చెప్పి విమర్శిస్తున్నారు. అట్లాగే కెమిస్ట్రీ సబ్జెక్టులో కూడా సరస్వతి వందనంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆయుర్వేదం, హోమియోపతి, ఇప్పుడు అట్లాగే వాటరు, అంటే న్యాచురల్గా ఉండే వాటరు, హనీ, మిల్క్, ఇట్లాంటి వీటితోటి మనం ఏ రకంగా రెమెడీస్ చేయగలుగుతాము, ఇట్లాంటి అంశాలను ఇప్పుడు కెమిస్ట్రీలో తీసుకొచ్చారని కూడా విమర్శ వినపడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సెల్ లెవెల్లో ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఇండియా నుంచి ఇప్పటివరకు ఒక మాలిక్యూల్ కూడా తయారు చేయలేదు. ఏదో పేటెంట్ కాలం చెల్లిపోయిన మందులు తీసుకొచ్చి లేదా మాలిక్యూల్స్ తీసుకొచ్చి వాటిని రీఇంజనీరింగ్ చేసి ఇప్పుడు విదేశాలకి చౌకగా ఎగుమతి చేయడం ద్వారా మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఆధారపడి ఉంది. ఇప్పుడు బయట నుంచి కొత్త మెడిసిన్స్ కానీ కొత్త మాలిక్యూల్స్ కానీ వీటిని మనం ఇండియాలో ఈ కరోనా సందర్భంగా తయారు చేసిన వైరస్ని నివారించే వ్యాక్సిన్స్ కూడా వాటి బేసిక్ రీసెర్చ్, ఒరిజినల్ రీసెర్చ్ అమెరికాలోనే జరిగింది. వాటిని తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళు దాన్ని అప్లై చేసి తయారు చేసుకోగలిగారు అక్కడి నుంచి వాళ్ళ కొలాబరేషన్ తోటి. మనకి ఇక్కడ ఒరిజినల్గా రీసెర్చ్ జరగాలి అంటే ఇప్పుడు కెమిస్ట్రీలో కానీ లేదంటే బయాలజీలో కానీ చాలా పరిశోధనలు జరగాలి. సిలబస్ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇండియా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అక్కడ అప్డేటెడ్గా ఉన్న సిలబస్ని వీళ్ళు తట్టుకోలేక వేరే కోర్సులు మార్చుకోవటం కానీ లేదంటే వేరే సులభంగా ఉన్న సబ్జెక్టులోకి మారటం కానీ జరుగుతుంది. అంటే అంతర్జాతీయ ప్రమాణాలకి దీటైన విద్యను మనం ఇచ్చే విధంగా ఇప్పుడు యూజీసీ సిలబస్ని రూపొందించకుండా ఇక్కడ కూడా మన ఏదో గత వైభవానికి సంబంధించి అంటే ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే హిందూ మతం గొప్పది, లేకపోతే మన హిందూ దేశంలో ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు గతంలో మన దగ్గర నుంచే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా గ్రీకులు తస్కరించుకుపోయారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ అది తిరిగి మన దేశంలోకి వచ్చింది. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. వాటి మీద సరైన రీసెర్చ్ చేసి మనం క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చాలా ప్రాక్టికల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమెరికా టారిఫ్లు విధించిన నేపథ్యంలో ఇప్పుడు మనకి గతంలో కూడా న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు మనకి టెక్నాలజీ ఆపేస్తే మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడింది. అట్లాగే ఇప్పుడు చిప్స్కి సంబంధించిన టెక్నాలజీ కానీ లేదా చైనా నుంచి ఏమైనా కెమికల్స్ కానీ ఈ మధ్యలో జీ పెన్సిలిన్ వంటి ఔషధాలను కూడా మనం చైనా నుంచి చాలా చౌకగా అక్కడి నుంచి దొరుకుతుంది కాబట్టి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అంటే అట్లాగే చాలా ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి కూడా మనం ఫెర్టిలైజర్స్, స్పెషాలిటీ కెమికల్స్ కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాగే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. వీటన్నిటికి సంబంధించిన మనం టెక్నాలజీని డెవలప్ చేయాలంటే సైన్స్ సిలబస్ ఈ రకంగా ఏదో చేదస్తపు సైన్స్ సిలబస్ కాకుండా అప్డేటెడ్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు విద్యావేత్తలు కోరుతున్నారు.